చందమామ కథ చక్కని తీర్పు. ఈ కథ జరిగే నాటికి జపాన్ వాళ్ళు అద్దం చూసుకోవటమే ఎరగరు. మరి అద్దం చూసుకుంటే గాని మన ముఖం ఎలా ఉన్నది మనకెట్టా తెలుస్తుందండి. అందుకని వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేదే కాదు. అటువంటి జపాన్ దేశంలో ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఒకనాడు అతను బజారుకి పోతూ ఉండగా దారిలో ఒక అద్దం ముక్క దొరికింది. దాన్ని తీసుకొని చూశాడు. చూసేసరికి ఏముంది, అందులో అతని రూపం కనిపించింది. కానీ అది తన రూపమే అన్న సంగతి ఆ రైతుకు తెలియదు. ఎవరీ మనిషి, నా వైపు ఎందుకు చూస్తున్నాడు, ఇతను ఎవరై ఉంటాడు అని ఆశ్చర్యంతో చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించి చివరికి ఇతను మరెవరో కాదు, నా చిన్నతనంలో చచ్చిపోయిన మా నాయనై ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు. అయినా ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఈ రూపంలో ఎందుకు కనిపిస్తున్నాడు? నేను తనని మర్చిపోయానని ఏమైనా కోపం వచ్చిందేమో, నాకు ముఖాముఖి కనిపించి బుద్ధి చెప్పాలనుకున్నాడేమో. ఇలా అనేక విధాల తలుచుకొని తాను చేసిన తప్పుకి లెంపలేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరి నాయన్ని ఏం చెయ్యాలి? మళ్ళీ పారేయాలా? పారేస్తే ఆయనకి ఏం కోపం వస్తుందో, ఏం చేస్తాడో అని భయపడి ఆ అద్దపు ముక్కని తన జేబు రుమాలో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తాళం వేసిన వాడు అంతటితో ఊరుకున్నా పోయేది. ఇంట్లో భార్య లేకుండా చూసి రోజుకు 1-2 సార్లు వాళ్ళ నాయన ఉన్నాడో లేడోనని చూసుకొని మళ్ళీ తాళం వేసేవాడు. ఇలా ఉండగా ఒక రోజున ఇది అతని భార్య కంటపడింది. ఎన్నడూ పెట్టికి తాళం వేయని వాడు తాళం వేయడము, తను లేనప్పుడు పెట్టి తెరిచి చూసుకోవడము ఆమెకు అనుమానం కలిగించాయి. అందులో అతను ఏదో దాచి ఉంటాడని ఆమె నిశ్చయించుకుంది. మారు తాళం చెవి ఒకటి సంపాదించి భర్త ఇంట్లో లేనప్పుడు పెట్టి తెరిచి చూసింది. చూస్తే ఆమెకి మాత్రం కొత్తదేం కనిపిస్తుంది, ఆ అద్దం ముక్క తప్ప. ఓ ఇదే నా భాగ్యం అని తీసి చూసింది. చూడగానే ఆమెకి అందులో ఒక ఆడపిల్ల కనిపించింది. తన భర్త ఇంతకాలం దాచుకుని చూస్తున్నది ఒక పరాయి పిల్ల బొమ్మనే. ఈ సంగతి తెలిసేసరికి ఆమె కోపం వచ్చేసింది. మొహం అంతా ముడతలు పడింది. మళ్ళీ అద్దంలో చూసింది. అందులో ఆమె మొహం ఆమెకి అసహ్యంగా కనిపించింది. ఇలాంటి చండాల మొహం దాన్న తన భర్త ప్రేమించింది. ఆమెకు కోపం పెరిగిన కొద్దీ అద్దంలో ముఖం ఇంకా అసహ్యంగా కనిపించింది. ఇక ఆమె ఉండలేకపోయింది. భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు తను అడగవలసిన 4 మాటలు అడిగేసి పుట్టింటికి పోదామని కనిపెట్టుకుని కూర్చుంది. మధ్యాహ్నం భర్త వచ్చాడు. అతను ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె, నేను మా పుట్టింటికి పోతున్నాను, నువ్వు నీ ఉంపుడు గతిని తెచ్చుకొని ఈ ఇంట్లో ఊరేగు, నాకేం సంబంధం లేదు అన్నది ఫెడీమని. పాపం ఈమె మాటలు మొగుడికి ఏం అర్థం కాలేదు. అతను ఎంతోసేపు బతిమాలాడు సంగతి ఏంటో చెప్పమని. చివరికి ఆమె అద్దం సంగతి బయట పెట్టింది. అద్దంలో ఆడమనిషి ఉందా? మా నాయన కాదు అన్నాడు మొగుడు. మీ నాయన? ఇంకా నయ్యం మీ తాతని చెప్పలేదు. మళ్ళీ కళ్ళు కడుక్కొని ఒక మాట చూడు అంటూ పెళ్ళాం పోయి అద్దం తెచ్చిచ్చింది. రైతు మళ్ళీ చూసుకున్నాడు. అందులో అతని మొహమే కనిపించింది. అతను సంతోషంతో, ఇదిగో చూడు, ఇందులో ఉంది మా నాయనే అని అద్దం మళ్ళీ భార్యకి ఇచ్చాడు. ఆమె చూసుకుంటే ఏముంటుంది, మళ్ళీ తన మొహమే కనిపించింది. ఆమె ఇక కోపం పట్టలేక అద్దం మొక్క అవతల విసిరేసి పుట్టింటికి బయలుదేరింది. మొగుడు అద్దం మొక్క తీసుకుని బతిమలాడుతూ ఆమె వెంట పడ్డాడు. ఇతను ఎంత చెప్పినా ఆమె నమ్మడం లేదు. ఇద్దరు ఊరు బయటకు వచ్చేశారు. ఆ దారినే ఒక మత గురువు వస్తున్నాడు. మన ఇద్దరం కలిసి గురువు గారు చెప్పినట్టు విందామన్నాడు మొగుడు. భార్య ఒప్పుకుంది. ఇద్దరు కలిసి గురువు గారికి తమ తగు సంగతి చెప్పారు. గురువు గారు అంతా విని అద్దంలోకి చూశారు. అతనికి వాళ్ళు చెబుతున్న ఇద్దరు అద్దంలో కనిపించలేదు. ఎవరో ముసలివాడు జాలిగా చూస్తున్నట్టు కనిపించాడు. నిరుడు ఈయన ఒక ముసలి వ్యక్తికి ఉరిశిక్ష వేయించాడు. బహుశా ఈ ఆకారం అతందేమో అనుకున్నాడు. అర్థం పర్థం లేకుండా మీరిద్దరు పోట్లాడుకోకండి. ఈ బొమ్మ ఎవరిదనుకుంటున్నారు? మీరు చెప్పిన ఇద్దరిది కాదు. నిరుడు నేను ఒక మనిషికి ఉరిశిక్ష వేయించాను. అతంది బొమ్మ, అతడే ఇందులో జాలిగా నా వైపు చూస్తున్నాడు అంటూ వారిద్దరిని దీవించి పంపి గురువుగారు అద్దం ముక్కను పట్టుకుని వెళ్లిపోయారు. గురువుగారు చెప్పిన తీర్పుతో ఇక దంపతుల మధ్య తగవు తెగిపోయింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఏ పేచీ లేకుండా హాయిగా కాపురం చేసుకుంటున్నారు.